గతంలో 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసిన అనుభవంతో 6వ వార్డును పట్టణంలోనే ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతామని సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ 6వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ముత్యాల అరుణ బాలనరసయ్య ప్రజలకు హామీనిచ్చారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సైతం చేర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. 6వ వార్డు ప్రజల అమూల్యమైన ఓట్లు కారు గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ 6వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థితో ఎస్ఎస్సీ న్యూస్ ఛానల్ ప్రతినిధి సలీం ఫేస్ టు ఫేస్. మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 6వ వార్డు అభ్యర్థి ముత్యాల అరుణ బాలనరసయ్య గారు ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళు ఇదివరకు గతంలో కూడా 5 సంవత్సరాల సర్పంచ్గా కూడా చేయడం జరిగింది. మరి అప్పుడు చేసినటువంటి అభివృద్ధి కూడా ఈ నేడు మరి ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది మీ వార్డులో? చేర్యాల మున్సిపాలిటీలో 6వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజలను ఓటును అభ్యర్థిస్తున్నాను. నేను గత 2 వారాలుగా 6వ వార్డులో ప్రతి ఓటరును కలిసి నేను ఓటును అభ్యర్థిస్తున్నాను. వాళ్ళందరూ గతంలో మేము చేసిన బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పథకాలను తెలుపుతూ మేము వారిని ఓటును అభ్యర్థిస్తుంటే వారు మాకు సహకరిస్తూ మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తున్నామని చెప్తున్నారు. ఓకే మేడం, మొత్తానికి మీరు గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి అక్కడ ఏముందని చెప్పేసి అడిగితే ఏం చెప్తారు? గత 60 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేకపోయింది. మేము చేర్యాలకు సర్పంచ్గా ఉన్నప్పుడు అనేక సీసీ రోడ్లు వేయడం జరిగింది. దాదాపుగా చేర్యాలలో ఒక 4 కోట్ల సీసీ రోడ్లు డ్రైనేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కానీ, ఐఓసి బిల్డింగ్ కానీ, హై స్కూలు వేరే మా విద్యార్థులు లేకపోవడం వల్ల వేరే తరలిపోతుంటే దాన్ని కూడా ఆపించి ఉన్నతాధికారులతో మాట్లాడి దాన్ని ఇక్కడే ఉంచడం జరిగింది. డిగ్రీ కళాశాలకు కూడా స్థలం లేకపోవడం వల్ల మేము ఎంఆర్ఓ వాళ్ళతోటి కలిసి మేము రైతులతో మాట్లాడి వారి నుంచి కూడా వారికి తగినంత ఆర్థిక సహాయం చేసి ఆ స్థలం కూడా తీసుకొని డిగ్రీ కాలేజ్ నిర్మించడం జరిగింది. ఇటువంటి అనేక కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలందరూ మాకు సహకరిస్తూ మాకే ఓటు వేసి గెలిపిస్తామని చెబుతున్నారు. ఓకే మేడం, ఇప్పటికే 6 అభ్యర్థులు ఉన్నారు. మరి దాంట్లో వివిధ పార్టీల నుంచి ఉన్నారు. మరి వారు కూడా గెలుపు ఆశిస్తున్నారు. మీరు అక్కడ ఏ విధమైనటువంటి అంటే మెజార్టీ సాధిస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పటికే మేము ప్రతి ఓటర్ను కలవడం జరిగింది. వాళ్ళు మీకే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి వేసి మీకు గెలిపిస్తాం. వాళ్ళందరూ మాకు బ్రహ్మరథం పడుతుండ్రు. మా ఎమ్మెల్యే గారు పల్లా రాజేశ్వరరెడ్డి గారు అభివృద్ధి ప్రదాత. ఆయన చేసినటువంటి పనులు కావచ్చు, హాస్పిటల్ విద్యా విభాగంలో ఆయన అనేక మందికి, చాలామంది విద్యార్థులకు కావచ్చు, అనేక లక్షల మంది ఒక ఆధార్ కార్డు పట్టుకపోతే దానితోటి చాలా మందికి ఉచితంగా సేవలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర ఆధ్వర్యంలో మేము బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకే మేడం, అదేవిధంగా మీకు ఉన్నటువంటి వార్డులో మరి ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏం గుర్తించారు? మరి ప్రజలకు ఏం చెప్తారు వాటి పరిష్కారం దిశగా? మేము గత 2 వారాలుగా మేము ప్రతి ఇంటింటిని తిరుగుతున్నప్పుడు మాకు చాలామంది ఒక దగ్గర అంటే లోకల్లో తిరుగుతున్నప్పుడు రోడ్లు ఉంది కాబట్టి మేడం మాకు రోడ్లు మీరు గెలవగానే ఖచ్చితంగా రోడ్లు వేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అపరిష్కృతం ఉన్నటువంటి బావిని ఆ దోమలుండి చిన్నపిల్లలు అందులో పడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దానిని పూడిపించడం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా గడితోటలో కూడా వారు వ్యవసాయ పనులు చేసుకుంటారు. వారికి పోవడానికి సౌకర్యంగా లేకుండా ఉంది. ఒక బ్రిడ్జి నిర్మాణం చేయమని చెప్పడం జరిగింది. దానిని కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా సొంత నిధులతో దాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా శివారిపల్లె లేనటువంటి బండపల్లె కావచ్చు, గడితోట కావచ్చు, అక్కడ కొంత నీటి ఎద్దడి ఉంది. అదేవిధంగా డ్రైనేజీ కూడా సమస్య ఉంది. నేను గెలవగానే వాటిని సత్వర నిర్మూలనకు కృషి చేస్తాను. కాబట్టి మీరు నాకు సహకరిస్తారని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన ముత్యాల అరుణను గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.